హలో వ్యూవర్స్, ఎట్లున్నారు అందరూ? ఈ వ్లాగ్ వచ్చేసి మీకు తమ్నైల్ చూస్తే అర్థమై ఉంటుంది. నేను మా ఇంట్లో వరలక్ష్మి పూజ చేశాను. అదనమాట టోటల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాను అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ తెల్లారికి నైటే అనమాట స్నానం చేసి శనగలు పెసర్లు అయితే నానబెట్టాను. శనగలేమో వాయనాలు ఇవ్వడానికి ప్రసాదానికి, పెసరపప్పు ఏమో గారెల్లోకి అనమాట. సో అందుకే ఈ రెండు అయితే నేను ఫస్ట్ అయితే నానబెట్టేశాను అనమాట. అవి నైటే నానబెట్టుకోవాలి, మనం ఎప్పుడైనా మంచిగా నానుతాయి. అండ్ ఇంకొకటి పొట్టు పెసరపప్పుతో గారెలు చాలా బాగా వస్తాయి. సో అందుకే నేనైతే పొట్టు పెసరపప్పే నానబెడుతున్నాను. నార్మల్గా వేరే పెసరపప్పు ఉంటుంది కదా పొట్టు లేకుండా, అవంతా టేస్టీగా ఉండదు, ఇదే బాగుంటుంది. సో అందుకే ఇదే అయితే తెచ్చి నేనైతే నానబెడుతున్నాను అనమాట. ఓవర్ నైట్ అయితే నానాలి. తెల్లారిన తర్వాత మనమైతే పప్పునైతే కడగాలన్నమాట. సో అలా రెండు అయితే నానబెట్టేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇక వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నైట్ కూడా దద్దోజనానికి అయితే పాలు తోడుపెట్టేశాను. నెక్స్ట్ మార్నింగ్ అయితే 3:30కి లేసాను. స్నానం చేసి అన్నీ చేసరికి 4:30 అయిపోయింది. తర్వాత మనం ఏది చేసినా ప్రసాదాలకి కానీ ఏ పండగ రోజైనా ఏదైనా ఫస్ట్ మనం గ్యాస్ పొయ్యి లక్ష్మీదేవి అంటారు కాబట్టి గ్యాస్ పొయ్యిని నీట్గా కడుక్కొని స్టార్ట్ అయితే చేయాలన్నమాట. నేను ఎవ్రీ పండగకి కూడా అలానే చేసిస్తాను. సో ఇది కూడా చేసేసాను అనమాట. నైట్ కడిగాను ఆల్రెడీ, అయినా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి బొట్టు పసుపు అయితే రాశాను. నైట్ నానబోసిన శనగలు ఉన్నాయి కదా, ఆ శనగలను అయితే మనం ఇప్పుడు వడేయాలన్నమాట. సో వాటర్ అన్నీ వెళ్ళి చాలా మంచిగా ఉంటాయి. నేనైతే ఈవినింగ్ వాయనాలు ఇవ్వాలనుకున్నాను. సో అందుకని వడేసాను, ఈవినింగ్ కల్లా బాగుంటాయని. అండ్ నెక్స్ట్ వచ్చేసి పులిహోర, దద్దోజనం, పాయసానికైతే అన్నం పొయ్యి మీద పెట్టేశాను. అండ్ పెసరపప్పు అయితే కడిగేశాను. కడిగి ఇగో ఇట్లా ఎండబెట్టుకోవాలన్నమాట. ఏమైనా వాటర్ ఉన్నా పోతే ఎండబెట్టుకోవడం మీన్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. నేను ఎర్లీ మార్నింగ్ లేసాను, అప్పటికి ఎండ కూడా రాదు. సో అలా వడేస్తే గారెలు మంచిగా వస్తాయి. అందుకే నెక్స్ట్ అయితే అన్నం వండుకున్నాను. అండ్ నేను ప్రసాదాలు ఎలా చేశానంటే ఎర్లీగా తొందరగా కావాలని ఒకేసారి రైస్ వండి ఆ రైస్నే కొంచెం పులిహోరకి, కొంచెం దద్దోజనానికి, కొంచెం పాయసానికి, మూడింటికి కలిపి ఒకేసారి రైస్ అయితే వండి చేశానన్నమాట. ఫస్ట్ అయితే పులిహోరకి తీసేసాను. నెక్స్ట్ దద్దోజనానికి కూడా కొంచెం రైస్ తీసేసాను. నెక్స్ట్ పాయసానికి కూడా ఇదే రైస్ అయితే వాడతాను నేను. అలా అయితే మనకి టైం సేవ్ అవుతుంది. ఒక్కొక్క దానికి రైస్ పెట్టి ఉడకబెట్టేసరికి లేట్ అవుతుంది కదా. సో ఎప్పుడైనా టైం తొందరగా కావాలి అన్నప్పుడు పిల్లల లంచ్ బాక్స్లోకైనా ఇదైతే చేయండి, చాలా తొందరగా అవుతుంది. అండ్ ప్రసాదాలు కావాలి, పూజ త్వరగా కావాలి అనుకున్నప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మొదటగా పాలైతే కాగబెట్టుకున్నాను. పాలు కాగబెట్టుకొని ఉడికిన రైస్ ఉంటుంది కదా, ఇలా 2-3 పొంగులు వచ్చాక ఉడికిన రైస్ని అయితే ఇందులో వేసేయాలి. ఆ పాలల్లో వేసి కొద్దిసేపు ఉడికించాలన్నమాట. పాయసానికి అనమాట ఈ ప్రాసెస్ అయితే. పులిహోరకు తీసి చల్లారి పెట్టాను. ఈ ప్రాసెస్ వచ్చేసి పాయసానికి అనమాట. సో పాలు అలా 2-3 సార్లు పొంగినాక మనం ఇప్పుడు తీసుకున్న రైస్ని అయితే ఇందులో వేసి ఒక 20 మినిట్స్ అలా ఉడికియాలన్నమాట, పాలల్లో ఉడికియాలి. అండ్ ఈలోపు మనం ఏం చేయాలంటే పక్కన బెల్లాన్ని లైట్గా కొంచెం నలగొట్టుకొని ఒక టీ గ్లాస్ అంత వాటర్ పోసుకొని వేరే గిన్నెలో సన్న సెగ మీద పెట్టాలన్నమాట. ఆ బెల్లం అయితే ఎట్లా అయిపోయిందంటే లిక్విడ్ లాగా అవుతుంది. ఆ లిక్విడ్ లాగా అయిన బెల్లాన్ని ఇందులో వేసి కలపాలి. మనకి పాయసం అయితే త్వరగా ఈజీగా అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి శుక్రవారం గడప గడికి పూజ చేయాలన్నమాట. నార్మల్గా అయితే నేను ఫెస్టివల్స్ అప్పుడు కడుగుతాను. ఇది శ్రావణ మాసంలో అయితే ఎవ్రీ ఫ్రైడే అయితే కడిగే పూజ చేస్తానన్నమాట. ఫెస్టివల్స్ అప్పుడైతే నార్మల్గా ఫెస్టివల్ రోజు కడుగుతాను. ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి ఫస్ట్ 3 గడపలు ఉన్నాయి మా ఇంట్లో. ఆ 3 గడపలు కడిగి వాటిని పూజించి అటు ఇటు పూలు బొట్లు అవన్నీ పెట్టేసి స్టార్ట్ చేస్తానన్నమాట. సో అదే ప్రాసెస్ అయితే ఇప్పుడు జరుగుతుంది. మనం కూడా ప్రతి శుక్రవారం గడప కడుక్కుంటే చాలా మంచిది. ఫెస్టివల్స్ అప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది. గడప లక్ష్మీదేవి అంటారు కదా, సో అందుకే అది పవిత్రంగా ఉండాలి. సో అందుకని కడిగి పసుపు రాసి బొట్లు అయితే నేను పెడుతున్నాను అనమాట. అదే ఇప్పుడు జరుగుతుంది, చూసేయండి.
రెండు అయితే మెయిన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి దేవుడి గుడి అనమాట, మాది దేవుడి గుడి. సో అది కూడా అంతే, క్లీన్ చేశాను. తుడవాలి, తుడిచిన తర్వాత గడపను కడిగి గడపనైతే పూజించాను అనమాట. సో అదే అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇదైతే ఇక బయట వర్క్ అయితే అయిపోయింది, ప్రసాదాలు అయితే చేసేసానమాట. సో అవన్నీ వీడియో తీయడం కుదరలేదు. ఒక్కదాన్ని నేను మా గీతుగాడు లేసేలోపు వరకు అంతా చేసుకోవాలని త్వరగా చేశాను. సో ప్రసాదాలు అయితే ఎలా చేశాను అనేది వీడియో తీలో, ఏమేమి చేశాను అనేది అయితే చూపిస్తాను. సో తర్వాత ఇక అయిపోయాక ఫైనల్గా అనమాట, ఆ పని అంతా అయిపోయాక పూజ గదికి అయితే వచ్చేసాను. అండ్ ఇదేంటంటే మనం పూజ చేస్తే దేవుళ్ళని తుడవాల్సిన అవసరం లేదు. డైలీ పూజ చేస్తే, ఒకవేళ చేయకుండా పండగ రోజు చేయాలనుకున్న వాళ్ళు దేవుళ్ళని తుడిచి పసుపు కుంకుమ గంధం అవన్నీ పెట్టాలన్నమాట. సో ఈ శ్రావణ మాసం నేను చేస్తున్నాను డైలీ. సో అందుకే నేను డైరెక్ట్గా పూలు పెడుతున్నాను. అదే అన్నమాట, చామంతి పూలు, గులాబీ పూలు అయితే తెచ్చాను నేను, అవే పెడుతున్నాను అన్నమాట. అమ్మవారికి చిన్న మాల అయితే వేశాను. సో అదే నెక్స్ట్ నేను కలుషంలా ఏమి కలుషం పెట్టుకోలేదు. అండ్ అమ్మవారిని తీసుకొచ్చి కూడా అలా పెట్టుకోలేదు. నేను ఇంట్లో నార్మల్గా ఒక కొత్త శారీ తీసుకొని గౌరవం అని పెట్టి అలా పూజ ప్రసాదాలు అయితే చేయాల్సినవన్నీ చేసి నైవేద్యం పెట్టి ముత్తైదులు ఒక 9 మంది ముత్తైదులకు అయితే వాయనాలు ఇచ్చాను. సో నేను ఎవ్రీ ఇయర్ అలానే చేసుకుంటాను. సో అలానే చేసుకున్నాను అనమాట. మనం ఇంట్లోనే అష్టలక్ష్మి స్తోత్రం పెట్టి నేనైతే పూజనైతే చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఫస్ట్ మనం పెట్టుకుంటున్నాం కదా, పూలన్నీ పెట్టేశాక దీపారాధన అవన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను. అలా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం పెట్టుకోవాల్సిన శారీ, దానికి సంబంధించిన గాజులు, పూలు, పసుపు కుంకుమ అవన్నీ గౌరమ్మని అవన్నీ చేయాలన్నమాట. సో అందుకే ఒక 2 తమలపాకులు తీసుకొని అందులో మనం గౌరమ్మని చేసి గౌరమ్మకి బొట్టు, గంధం, పసుపు అవన్నీ పెట్టేయాలి, పూలు పెట్టాలి, ఒక బనానా అంటే నైవేద్యం లాగా పెట్టేయాలి. మనం ఏమేమైతే పెట్టుకుంటున్నామో గాజులు పెట్టుకుంటాం కదా ముత్తైదు, ఆ గాజులు, పసుపు, కుంకుమ అలా అవన్నీ మనం పెట్టేయన్నీ అక్కడైతే పెట్టుకోవాలి. నేనైతే అదైతే డీటెయిల్గా చూపిస్తాను, చూడండి, వీడియో లాస్ట్ వరకు చూసేయండి.
కొబ్బరికాయ అయితే కొట్టేశాను. అండ్ నెక్స్ట్ హారతి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎంత కష్టపడి పూజ చేసి అన్నీ చేశాక మనకి లాస్ట్కి ఒకటి చేయాలి. పూజ అవ్వగానే మన పతిదైవమైన మన హస్బెండ్స్ తోటి మనం ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట. అప్పుడు పూజకైతే ఎండింగ్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ఈ శ్రావణ మాసంలో పూజ కాగానే మన భర్తలతోటి మనం అక్షంతలు వేయించుకొని వాళ్ళ కాళ్ళకి మొక్కితే ఆ పూజకైతే ప్రతిఫలం ఉంటుందన్నమాట. సో ఫైనల్గా పూజ అంతా అయ్యాక అలా హస్బెండ్స్ ఆశీర్వాదం ఇచ్చాకనే మనమైతే తినాలన్నమాట. సో నేను అదే పూజ అంతా అయ్యాక మా వారు నన్ను ఆశీర్వదించారు. దాని తర్వాత అయితే ప్రసాదాలు అయితే తీసుకోవాలి. ఇది పూజకైతే మెయిన్ ఘట్టం అన్నమాట. సో అందరు త్వరగా పూజ చేసేస్తారు, మొత్తం అయిపోచేస్తారు. కానీ శ్రావణ మాసం మొత్తం మనం చేసేది ఎందుకు పూజలు? మనం పసుపు కుంకాలతో కలకాలం ఉండాలనే కదా, మన హస్బెండ్స్ మంచిగా ఉండాలనే కదా. సో కాబట్టి అందుకే మనం వాళ్ళ ఆశీర్వాదాన్ని అయితే తీసుకోవాలన్నమాట. సో అసలు వరలక్ష్మి వ్రతం హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి చేస్తే చాలా మంచిది. సో అందరికీ కుదరదు కదా. సో అందుకే నా పూజ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇదన్నమాట పూజది మొత్తం నేనైతే ఒకసారి డీటెయిల్గా చూపిస్తున్నాను. ఇలా నా పూజ కంప్లీట్ అయిపోయింది. సో మీకు చూపిద్దామని అయితే చూపిస్తున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ నా పూజ. అండ్ ఇంకొకటి ఇది అయిపోయాక ఈవినింగ్ అయితే పూజ అవ్వగానే వాయనాలు ఇవ్వచ్చు, కానీ నేనైతే ఈవినింగ్ ఇచ్చానమాట అందరికీ. సో పూజ కంప్లీట్ అయిపోయింది. మా వారు ఆశీర్వదిస్తున్నారు నన్ను. ఇది ఇంతటితో అయితే మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయింది. ఈవినింగ్ మళ్ళీ మనం స్నానం చేసి దీపం పెట్టి రెడీ అయ్యి ఇక్కడ మనం అమ్మవారి దగ్గర పెట్టిన చీర ఒకవేళ అది అవైలబుల్గా ఉంటే అది కట్టుకోవచ్చు, లేకపోయినా వేరే శారీ అయినా ఏదో ఒకటి రెడీ అయ్యి నేనైతే ఒక 9 మందిని అయితే పిలిచాను ముత్తైదువులని. వాళ్ళకైతే బొట్టు గంధం అవన్నీ ఇస్తున్నా అనమాట. మనం వాయనం అంటే ఏం లేదు, ఒక జాకెట్ ముక్క, 2 తమలపాకులు, పసుపు కుంకుమ, ఒక పొడి, ఒక పువ్వు, పండు అనమాట. అరటి పండ్లు అయితే ఏ వాయనానికైనా 2 ఇవ్వాలి, మిగతా పండ్లు అయితే ఒకటి ఇచ్చినా సరిపోతుంది. సో నేను అరటి పండ్లు వాయనానికి ఇచ్చాను కాబట్టి 2 ఇస్తాను. అండ్ ఇంకొకటి ఒక 2 గాజులు కూడా ఈ వాయనంలో గ్రీన్ కానీ రెడ్ కానీ 2 అంటే 2 కాదు, 2, 4, 6, 12 అదే డజను అలా మన స్తోమతను బట్టి ఎన్ని ఉండే అన్ని వేయాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి ముఖ్యంగా మెయిన్ ఏంటంటే అమ్మవారికి బాగా ఇష్టం పసుపు కుంకుమ వాయనాలు ఇవ్వడం అంటే అమ్మవారికి ప్రీతికరమైనది అనమాట. సో మనం నైవేద్యాలు మన చేతనైన 1, 2, 3 ఏవైనా చేయొచ్చు, కానీ ఇలా ముత్తైదును పిలిచి వాయనాలు ఇస్తే అమ్మవారికి చాలా ఇష్టం అంట, మా పెద్దవాళ్ళు చెప్పారు. సో అందుకే నేను పెద్ద కలుషం పెట్టి గ్రాండ్గా చేసుకోలేకపోయినా ఇంట్లో పూజ చేసుకున్న ముత్తైదులకి వాయనాలు ఇస్తే చాలా మంచిది, మా హస్బెండ్ బాగుంటారు, మా ఫ్యామిలీ బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేనైతే ఒక 9 మందికి అయితే వాయనాలు ఇచ్చానమాట. సో అలా మనకున్న స్తోమతలో మనం కూడా ఇచ్చుకోవచ్చు అదనమాట. ఇదైతే వీడియో ఇదే. నేనైతే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, మా నైబర్స్ ఆంటీ వాళ్ళని అయితే పిలిచాను, ఒక 9 మందిని. అండ్ ఇంకొకటి ఏంటంటే 8 మంది అయితే మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే 8 మందికి ఇవ్వకూడదు, ఇస్తే 5గురికి, 9 మందికి, 11 మందికి అలా ఇవ్వాలి. సో నేనేం చేశానంటే కన్నె ముత్తైదువు అని ఉంటారు, కన్నె ముత్తైదువు అంటే పెళ్ళి కాని కన్నెపిల్లలు అనమాట, వాళ్ళకి కూడా బొట్టు పెట్టి వాయనాలు ఇవ్వచ్చు అనమాట. సో అలా నేను ఇట్లా 8 మంది పెద్దవాళ్ళు అయ్యాక ఒక కన్నె ముత్తైదువు, మా ఇంటి పక్కన ఒక పాప ఉందన్నమాట. సో ఆ పాపకు కూడా నేనైతే ఇచ్చాను. దీంతటితో 9 మందికి అయితే కంప్లీట్ అయ్యాయి. నా పూజ అయితే ఇంతటితో అయిపోయిందనమాట. సో నేను ఇలా వరలక్ష్మి వ్రతాన్ని పూజని అయితే చేసుకున్నాను. మీరు ఇలా చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇదంతా వరలక్ష్మి వ్రతం రోజే కాదు, మనకు చాలామందికి ఈరోజు కుదరదు. సో 4 శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం, కుదిరిన శుక్రవారం ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్, ఇదైతే నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇది ఫ్రెండ్స్, బాయ్ బాయ్. వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి, ఓకేనా? అయితే నేనైతే ఇలా చేశాను. సో ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా చేస్తారనమాట. మా సైడు చేసే విధంగా నేనైతే ఇలా చేశాను. ఇది ఫ్రెండ్స్, వాచ్ ఇట్.